మావోయిస్టు రాష్ట్ర కమిటీలో క్రియాశీలకంగా వ్యవహరించి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డికి స్వగ్రామంలో సాదర స్వాగతం లభించింది. సుమారు 28 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన రాజిరెడ్డి రాష్ట్ర కమిటీలో వివిధ బాధ్యతలను నిర్వహించారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల డీజీపీ శశిధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వగ్రామానికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు, ఆత్మీయులు దగ్గరికి తీసుకున్నారు. కొడుకు తిరిగి తన వద్దకు రావడంతో ఆయన తల్లి వీరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మావోయిస్టు భావాలకు ఆకర్షితులై 1997లో పీపుల్స్ ఫార్ పార్టీలో చేరారు. వివిధ స్థాయిల్లో పెద్దపల్లి, మంతిని, ఏటు నాగారం, మహాదేవపూర్ ప్రాంతాల్లో పనిచేశారు. 2018లో విశాఖపట్నానికి చెందిన అండలూరి ఈశ్వరిని వివాహం చేసుకున్నారు. 28 ఏండ్ల పాటు పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో భార్యతో కలిసి డీజీపీ శశిధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. రాజిరెడ్డి నేడు స్వగ్రామానికి రావడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దశాబ్దాల పాటు కొడుకు రాక కోసం ఎదురు చూసిన కన్న తల్లి కల ఎట్టకేలకు నెరవేరింది. నిండా అయిపోయింది, కడుపు నిండింది. దేవుతాయా ఇక మరేం చేస్తాం అయ్యా. దేవతలో మొక్కుకున్నా నా కొడుకు వచ్చిండు. నా కళ్ళ ముంగడికి అందరికీ మొక్కుకున్నా. మీరు చూత వచ్చిండ్రు, వేయిండ్రు. రావణని ఒక పబ్బతి పట్టిన దేవతలకు, నా రునికి పట్టిన దేవునికి పట్టిన మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. ఇక అందరూ అదే అయినరు కదా, అందరూ పిల్లగాళ్ళు చూపి అందరూ పిల్లలు అయినరు, చెల్లెళ్ళు అయినరు. ఇట్లా చేసి నా కొడుకు అని ఎన్ని రోజులు అట్టి కొద్దిగా రంది ఉండే. ఇక అప్పుడు వచ్చిండు కదా, నిమ్మలో ఉన్నా. సమాజంతో పాటు తమ పోరాటంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయని మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డి తెలిపారు. నేడు స్వగ్రామానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులతో సాధారణ జీవితం గడుపుతానని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. 28 ఏండ్ల తర్వాత సొంత గ్రామానికి చేరుకున్న తనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతగానో ఆదరించినట్టు చెప్పారు. పరిస్థితులు, నాకు అనారోగ్య కారణాలు, మొత్తంగా యుద్ధ పరిస్థితులలో కూడా చాలా మౌలికమైన మార్పులు వచ్చినాయి. దానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక అనేక మార్పులు జరిగినాయి సమాజం లోపల. ఆ మార్పుల ఫలితమే యుద్ధంలో కూడా దాని ఫలితమైన అనేక మార్పులు జరిగినాయి. దాని మూలంగా ఇప్పుడు కొంత తీవ్ర నష్టాలు జరిగినటువంటి ఒక పీరియడ్ కూడా వచ్చేసింది. వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. లొంగిపోయినా కాబట్టి సాధారణ జీవితం గడుపుతూ అమ్మతో, కుటుంబాలతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ప్రస్తుతం అయితే అదే గడపాలనుకుంటున్నా. రావాలనుకున్నా ఇప్పుడున్న యుద్ధ పరిస్థితులను కూడా ఆలోచించాలన్నటువంటి చెప్తే తప్ప నేను వాళ్ళని రావాలని కోరలేను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆలోచిస్తే బాగుంటానటువంటిది ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటిది. అట్లా వాటిని దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటానటువంటిది కోరుకుంటున్నాను. నేను 2013లో పార్టీలోకి వెళ్ళడం జరిగింది. రాజిరెడ్డినేమో 2018లో పెళ్లి చేసుకున్నాను పార్టీ పద్ధతుల ప్రకారం. పార్టీ కుదిర్చిన మ్యారేజ్, పార్టీ పద్ధతుల్లో లోబడి పెళ్లి చేసుకోవడం జరిగింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల లొంగిపోవడం అనేది జరిగింది. మేమైతే ఇట్లా కుటుంబ సభ్యులను అందరినీ కలవడం, ఇక్కడ ప్రజలతోనే కలిసి ఉండడం అనేది మంచిగా అనిపించింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి కూడా కలవడంతో కొంచెం సంతోషంగా అనిపిస్తుంది.